బ్రదర్ రాన్ క్లాటన్ గారి జయంతి. జయంతి అంటే అర్థం ఏంటంటే ఇది యానివర్సరీ వార్షికోత్సవం గురించి వాడే పదము జయంతి. జయంతి అంటే విజయవంతులకు జ్ఞాపకార్థంగా చేసే కార్యక్రమం. ఈ జయంతి అనే పదము విజయవంతులు అంటే జయశాలులు, జయించిన వారికి ఈ జయంతి అనే పదం వాడతారు. ఇది మరణించిన వారికి కూడా ఉపయోగిస్తారు జ్ఞాపకార్థంగా. సజీవులు ఉన్న వారికి కూడా ఈ పదము వాడతారు, జయంతి అనే పదం. కాబట్టి వాస్తవానికి మన మధ్య ఆ ఫోటో చూడండి. బ్రదర్ రాన్ క్లాటన్ గారు భారతదేశంలో గొప్ప సువార్థికుడు. మేమైతే ఈ స్థానిక సంఘం మేమేం పిలుచుకుంటామంటే ఎన్ ఏంజల్ ఆఫ్ గాడ్, దేవుని దూత. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో యాజకులు దేవుని దూతలో వాక్యానుసారం వారు ధర్మశాస్త్రమును ప్రజలకు బోధిస్తారు. మలాకి 2:7. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్న వారు కూడా రాజులైన యాజక సమూహము, రాజులైన యాజక సమూహము. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్నవారు. కాబట్టి మరి వాస్తవానికి మన సహోదరుడు రాన్ గారు మన మధ్య లేనప్పటికీ ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఇదేమి ఎలా మాట్లాడతారని మీరు అనొచ్చు. చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనములో మనం చూసినప్పుడు ఏబేలు మృతి పొందాడు. ఆఖరి భాగంలో 4వ వచనం ఆఖరి భాగంలో ఏబేలు మృతి పొంది అతడు తన క్రియల ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. దయచేసి గమనించండి. ఏబేల్ బీయింగ్ డెడ్ స్టిల్ స్పీక్స్. Abel still speak like brother Ron Clark is being dead, still speaks. Brother Ron is speaking. ఏ విధంగా? తన క్రియల ద్వారా, తాను చేసిన గుడ్ వర్క్స్ ద్వారా, తాను చేసిన సువార్త ద్వారా, తాను చేసిన వర్క్స్ ఇప్పటికి కూడా ఆయన మాట్లాడుచున్నాడు కదండి. అందుచేత ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం మనము ఏర్పాటు చేసిన సేవకుల సదస్సు.